హలో అండి. ఈరోజు క్యారెట్‌ని మొలకెత్తిన పెసలతో ఉప్మా చేసుకుందాము. ఇది చాలా మంచిదండి. హెల్తీగా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. సేమ్ ఉప్మా తాలింపుకి ఎలా పెట్టుకుంటామో అలాగే కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవి వేసి కొంచెం దోరగా వేగించుకోవాలి. అలాగే ఏ ఉప్మా చేసినా సరే మనం అల్లం ముక్కలు కొంచెం వేసుకుంటే చాలా బావుంటుంది. పంటి కింద అల్లం ముక్కలు తగిలితే. ఒక ఉల్లిపాయను కూడా ముక్కలు చేసి వేసుకోండి. పచ్చిమిర్చి తగినన్ని వేసుకోండి. కొద్దిగా వేగనిచ్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలేసుకోండి. క్యారెట్ కొద్దిగా మగ్గాక కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ముందుగానే మొలకలొచ్చిన పెసలను వేసుకోవాలి. 12 అవర్స్ నానబెట్టి ఒక పూట నీళ్లు వంపి మూట కట్టి ఉంచితే క్లాత్‌లో పెసలు మొలకెత్తుతాయండి. ఏదైనా సరే స్ప్రౌట్స్ అవ్వాలంటే అదే మార్గం. మొలకలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఒక్కసారి కొంచెం వేగనిచ్చి అన్నీ సరిపడా నీళ్లు వేసుకోండి. ఒక ముప్పావు కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళేసుకున్నానండి. ఉప్పు, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. పెసరు బాగా మరిగాక రెడీగా పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ ఒక గ్లాస్ వేస్తే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వని ముప్పావు కప్పు వేసాను. 2 కప్పులు నీళ్ళు పోసాను. ఈ కొలతల్లో వేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి ఉప్మా. చూసారా దగ్గర పడింది. దగ్గరయ్యాక డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పెసర మొలకల్ని పైపైన జల్లుకుని నిమ్మరసం వేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏ పప్పు ధాన్యాలనన్నా గింజలనైనా ఇలా మొలకెత్తించి బ్రేక్‌ఫాస్ట్‌లో వాడుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఎంతో రుచిగా ఉంటుంది కూడాని. తప్పకుండా చేయండి.